ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని అందించేటువంటి మహాకృపను పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించున్నాడు. డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా వాక్య సందేశాన్ని మీకు అందిస్తున్నాం. ప్రతి ఉదయాన్ని వీక్షిస్తున్నారండి. దయచేసి వాక్యం వినండి. మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు సమస్తము ఆశీర్వాదకరంగా మార్చబడతారు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. అపోస్తుల కార్యముల నుండి 7వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణ్యుడై ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి, మోషే గురించి దేవుని వాక్యం చెప్పుకోవాలంటే పాత నిబంధనలో అనేక విషయాలు పరిశుద్ధ ఆత్మదేవుడు మోషే గురించి రాసి ఉన్నాడు. మోషే విషయంలో దేవుడు గొప్ప సాక్ష్యం ఇస్తాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు గొప్ప సాక్ష్యం ఇస్తాడు మోషే గురించి. మోషే భూమి మీద ఉన్నవారందరికంటే గొప్ప సాత్వికుడని దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. మరి మోషే విషయంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు అన్నీ కావండి. మోషేకు దేవుడు గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలీల ప్రజలని ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకురావడానికి మోషేకు దేవుడు గొప్ప అధికారాన్ని ఇచ్చి ముందుకు నడిపించాడు. మోషే పొందినటువంటి అధికారము చిన్నదేమి కాదండి, పెద్ద అధికారాన్ని దేవుడు మోషేకు అనుగ్రహించాడు. ఆత్మల భారమును దేవుడు మోషేకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం అంటుంది కదా, మోషే విషయంలో మోషే చాలా జ్ఞానం కలిగిన వాడు, సకల విద్యలను అభ్యసించిన వాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, విద్యకు సంబంధమైనటువంటి విలువైనటువంటి ఆ కృపను పరిశుద్ధాత్మ దేవుడు మోషేకి ఇచ్చాడు. మోషే అంత విద్యాభ్యాసమును పొందుకొని ఉన్నాడు కాబట్టి తనకి మంచి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు విద్యను అభ్యసించిన వాళ్ళను గూర్చి మనం లోకంలో చూడగలం. దేవుని బిడ్డలారా, కొంతమందితో విద్య అభ్యసించిన వాళ్ళు కొంతమందితో ఎలా మాట్లాడాలో సరిగా అర్థం కాదని. విద్య అభ్యసించిన వాళ్ళు చాలామంది జ్ఞానపూర్వకంగా ఎలా జీవించాలో పరిపూర్ణత అనేది చాలామందికి అర్థం కాదండి. విద్యను అభ్యసించాడు కాబట్టి రెండో విషయం ఉంటుంది కదా, మాటల యందు ప్రావీణ్యత గలవాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. మంచిగా మాట్లాడగలడు, మంచిగా సంబోధించగలడు. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మోషేకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మోషే ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఫరోతో కూడా మాట్లాడగలిగాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి బయటికి తీసుకురాగలిగాడు. ఇశ్రాయేలీలను బయటికి తీసుకొచ్చిన తర్వాత మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రమే పాయలైపోయిందండి. మోషే ప్రార్థించినప్పుడు దేవుని బిడ్డలారా ఆకాశము నుండి మన్నానే దేవుడు కురిపింపజేశాడు. మోషే ప్రార్థించినప్పుడు బండను చీల్చి అందులో నుండి మంచినీళ్లను దేవుడు అనుగ్రహించాడు. మోషే ప్రార్థనలో అంత శక్తిని దేవుడు అనుగ్రహించాడు. మోషే గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు నీవు నేను ప్రభువునందు విశ్వాసము కలిగి ప్రార్థించినట్లయితే మోషేకు అనుగ్రహించినటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘననామానికి వందనాలు. మోషేను ఆశీర్వదించినట్లుగా మోషేకు ఉన్నటువంటి సాత్వికాన్ని, మోషేకు ఉన్నటువంటి మంచితనాన్ని, మోషేకు ఉన్నటువంటి నమ్మకత్వాన్ని మా అనుదిన జీవితంలో మాకు అందరికీ మీరు అనుగ్రహించండి. ఈరోజు డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విని ఉన్నారో వారందరినీ, వారి కుటుంబాలను బలపరిచి ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.